వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. కష్టాల కడలిలో ఆర్టీసీ కార్మికులు గత కొన్ని నెలలుగా మనం చూస్తే కాదు, కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే ఆర్టీసీ కార్మికులు తన వేతనాలకు సంబంధించింది, తనకు రావాల్సిన కష్టార్జితానికి సంబంధించిన బకాయిల గురించి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. 2016లో ఎవరైతే రిటైర్ అయ్యారో, 2017లో కూడా జనవరిలో ఎవరైతే రిటైర్ అయ్యారో వారికి సంబంధించిన కొన్ని బకాయిలు ఏదైతే ఉన్నదో ఆ బకాయిలను కొద్ది మాత్రమే గవర్నమెంట్ చెల్లించింది. 2017లో ఎవరైతే జనవరి తర్వాత అక్టోబర్లో ఎవరైతే రిటైర్ అయ్యారో అప్పటి నుంచి వెళ్ళి ఆ బకాయిలను, అలాగే వారికి రావాల్సిన సంబంధించిన బకాయిలను ప్రభుత్వాలు వారి అట్లనే తొంగలోకి తొక్కి వారిని అనేక విధాలుగా వేధించుకుంటూనే వస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె అనే న్యాయమైన సమస్యల పరిష్కారం గురించి గత కొన్ని నెలలుగా ఈ ప్రభుత్వం, తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తన ఎన్నికల మేనిఫెస్టోలో, తనకు ఎన్నికల క్యాంపెయిన్లో మీ సమస్యలను తీర్స్తాం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రతి సమస్యకు పరిష్కార మార్గం కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావాలని చెప్పడంతో ఆర్టీసీ కార్మికులు ఏకతాటిపై నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి తనదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. దాని ఫలితమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చేదానికి అదే ఒక్క నిదర్శనం మాత్రమే. ఏ ఉద్యోగస్తులైతే తనకు కష్టార్జితాన్ని, తన రక్తాన్ని మొత్తం చెమటలుగా మార్చి ఆర్టీసీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారో ఆ రిటైర్డ్ కార్మికులకు సంబంధించి ఈరోజు వారి బకాయిలు చెల్లించడక కాలయాపన చేసుకుంటూ వారిని నానా విధాలుగా వేధిస్తున్న ఈ సమయంలోనే ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే కష్టాల కడలిలో ఆర్టీసీ కార్మికులు. ప్రత్యేకించి ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న కార్మికులలో ఏ రాజకీయ నాయకులకు సంబంధించి ఎవరిని కూడా ప్రమేయం లేకుండా కేవలం రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులను తీసుకొని ఈరోజు మనం ఈ చర్చా కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయించుకున్నాం. వాస్తవానికి మనం చూస్తే ఏ ఆర్టీసీ కార్మికులైతే కోవిడ్లో కూడా సైతం తన వీఆర్ఎస్ తీసుకోమంటే అనేక వైఆర్ఎస్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ బకాయిలు రాలేదు. కోవిడ్లో సైతం ఈరోజు కోవిడ్ తర్వాత ఎంతో కష్టాలలో ఉన్న ఆర్టీసీని 12,000 కార్మికులు అక్కడి నుంచి ఉద్యోగి విరమణ చేసిన తర్వాత కూడా ఆ 12,000 కార్మికుల ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను కూడా కనరాకుండా లక్షలాది కిలోమీటర్లు కాదు, దానికన్నా ఎక్కువ కిలోమీటర్లు రన్ను చేస్తూ ఆర్టీసీని కాపాడుకున్నారో ఆ కార్మికులు ఈరోజు తనకు రావాల్సిన బకాయిలు బిచ్చమడుగుట లేదు, ఎవరి దగ్గరకు భిక్షాటనకు పోతలేరు, తనకు రావాల్సిన బకాయిలను ఇయ్యండ్రా బాబు అని మొరబెట్టుకుంటున్నప్పటికీ ఒక్క చీమ కుట్టినట్టు కూడా వివరించకపోవడం చాలా ఈరోజు మనం శోచనీయం. ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులైనటువంటి సి అనంతరెడ్డి గారు, రిటైర్డ్ ఆర్టీసీ అకౌంట్స్ ఆఫీసర్, ఈజ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏ జనరల్ మేనేజర్, ఈజ్ రెడీ టు స్పీక్ టు అస్ ఆన్ ఫోర్స్ ఐస్ టీవీ. అలాగే ఏ దామోదర్రావు గారు, రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు, అలాగే కె సమ్మిరెడ్డి గారు, రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు, అలాగే చెరుకూరి రామారావు గారు, ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు, అలాగే కాగిత రాములు గారు, ఈరోజు రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు అయినటువంటి వీళ్ళందరికీ ఫోర్స్ ఐస్ టీవీ మీకందరికీ అండగా ఫోర్స్ ఐస్ టీవీ ఉంటుందని చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అనంతరెడ్డి గారితో మొదలు పెడదాం. అనంతరెడ్డి గారు, హీ ఈజ్ ఈక్వలెంట్ టు ద జనరల్ మేనేజర్ పోస్ట్ యాజ్ అకౌంటెంట్ ఆఫీసర్. సో జస్ట్ వీ కెన్ టేక్ స్టార్ట్ విత్ అనంతరెడ్డి గారు. అనంతరెడ్డి గారు, ఈరోజు మీ కష్టాలను మీరు అనుభవిస్తున్న కష్టాలను మాతో పంచుకోవడానికి ప్లీజ్ గో హెడ్. అనంతరెడ్డి గారు చెప్పండి సార్. ముందుగా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి, వాళ్ళ కష్టాల గురించి వెలుగులోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఫోర్స్ ఐస్ టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మరియు అలాగే మా రిటైర్డ్ సహ ఉద్యోగులందరూ దీంట్లో చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి
సార్ ఈరోజు మీరు సమస్యలు ఏదైతే ఎదుర్కొంటున్నారో మీకు రావాల్సిన సీసీఎస్ కానీ రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ ఇన్సూరెన్స్ డబ్బులు కానీ అవి ఏవైతే రావట్లేదని చెప్తున్నారు. ఆర్టీసీ నష్టాలలో ఉన్నది, మేము ఇస్తాం ఇగిస్తాం అగిస్తామని కాలయాపన చేస్తున్న ప్రభుత్వంపై మీరేమంటారండి? ముఖ్యంగా ఆర్టీసీని నిలబెట్టడానికి ఇప్పుడు ఏదైతే సంస్థ ఉన్నదో ఆ సంస్థ బాగుపడి ఈ రోజులు నిలబడి ఉన్నదంటే ఈ రిటైర్మెంట్ ఉన్నటువంటి కార్మికులేనండి. ఈ కార్మికులు దాదాపుగా 2017 నుంచి కావలసినటువంటి డబ్బులు ఇంతవరకు ఇవ్వడం లేదు. మరియు ఈ రిటైర్డ్ అయిన తర్వాత నెల రోజులు ఇవ్వవలసినటువంటి గ్రాట్యుటీ ఇంతవరకు ఇవ్వడం లేదు. లీవ్ ఎన్కాష్మెంట్, టర్మినల్ బెనిఫిట్స్, తదితర బెనిఫిట్స్ కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు. మరి రిటైర్డ్ అయ్యి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయ్యి కానీ ఇంతవరకు యాజమాన్యానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. మేము దాచుకున్నటువంటి డబ్బులు, పోగు చేసుకున్నటువంటి డబ్బులు, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ కానీ లేకపోతే సిసిఎస్ లో దాచుకున్నటువంటి అమౌంట్ కానీ ఇంతవరకు సమయానికి ఇవ్వడం లేదు. మరియు ఇదే కాకుండా రిటైర్ అయిన తర్వాత అనంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం మిగతా సభ్యులు తమ ఫోన్లను మ్యూట్ చేసుకోవాలి. పదే అభ్యర్థిస్తున్నాను, మిగతా సభ్యులు తమ ఫోన్లను మ్యూట్ చేసుకోండి. ఈరోజు ఇంత పెద్ద సమస్యపై మాట్లాడేటప్పుడు మ్యూట్ చేయకపోవడంతో ఈరోజు చాలా ఇబ్బంది ఉన్నది. వేరే వారికి సంబంధించిన మీ సమస్యల పట్లనే ఈరోజు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి అందరూ మ్యూట్ చేసేయాలని కోరుతున్నాను. ఓకే అనంత్ రెడ్డి గారు మాట్లాడండి సార్. అలాగే రిటైర్ అయిన తర్వాత ఒక ఉద్యోగి అనుకునేది ఏంటంటే ఒక ఇల్లు కట్టుకుందాము, ఫ్లాట్ కొనుక్కుందాము, లేదా పిల్లల పెళ్లిని చేద్దామని ఎంతో ఆశతో ఉంటాడు. మరి రిటైర్ అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు ఎవరికి కూడా పెన్షన్ లేదు. మరి రిటైర్ అయిన తర్వాత వివిధ రకాలైన రోగాలు కానీ వస్తుంటాయి. అటువంటి వాటికి కూడా కనీసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకోవడానికి మా సెటిల్మెంట్ ఇంతవరకు ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ మన యాజమాన్యానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. అవే కాకుండా ఆర్పిఎస్ రివైజ్డ్ పే స్కేల్ కూడా చేయవలసిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉన్నది. 2017లో మేము ఆర్పిఎస్ చేసేది ఉన్నది, 2021 ఆర్పిఎస్ చేసేది ఉన్నది. ఇవి అసలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంతవరకు ఇవ్వకుండా ఇవి అడిగే నాదుడే లేదన్నట్లుగా మన ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఏమి ఆర్టీసీ కార్మికులను ఇంత ఎత్తున మంచిగా చేసినటువంటి ఈ రోజు నిలబెట్టినటువంటి ఈ ఆర్టీసీని పట్టించుకోకుండా వాళ్ళ గవర్నమెంట్ వివిధ పాలసీలు పెట్టేసి చెప్పడం మాత్రం బయట చెప్తారు బాగుంది ఆర్టీసీ అని. కానీ ఇంతవరకు రిటైర్డ్ అయిన కార్మికులకు ఏ అమౌంట్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్లు చేసినా కానీ దానికి స్పందించడం లేదు. 2017 ఫిక్సేషన్ చేసి దాని ఏరియర్స్ కూడా ఇవ్వాలి. మళ్ళీ 2021 ఆర్పిఎస్ రివైజ్డ్ పే స్కేల్ చేసి దాని మీద కూడా ఏరియర్స్ ఇవ్వాలి. కనీసం ఇవే కాకుండా ఫస్ట్ మాకు వచ్చే డబ్బులు కూడా సర్వీస్లో గ్రాట్యుటీ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, టర్మినల్ బెనిఫిట్స్ కానీ, ఆర్పిఎస్ 2013 ఏరియర్స్ కానీ ఇంతవరకు ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. కావున మీ యజమాన్యం ద్వారా మీ మా ఆర్టీసీకి యాజమాన్యానికి మీ ఫోర్సైట్ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కావున తొందరగా ఇప్పుడైనా దయచేసి మా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన అమౌంట్లు సెటిల్ చేసి వారికి తొందరగా ఇవ్వాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పదవీ విరమణ చేసిన 15,000 మంది ఎవరైతే కార్మికులలో తనకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో సిసిఎస్ జమ చేశారు, దానికి సంబంధించిన రావాల్సింది 1,100 కోట్ల రూపాయలు కూడా వీరు అడ్డుకుంటున్నారు. ఈ విషయంపై మీరు ఏమంటారండి? ఈ విషయంలో సిసిఎస్ లో మేము మీరే డిపాజిట్ చేసుకున్నారు కదా, ఆ విషయం కోర్టుకు కూడా హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ఎన్నిసార్లు వీళ్ళు అక్కడికి వచ్చి మేము ఈ 2 నెలల్లో ఇస్తాము, నెల రోజుల్లో ఇస్తామని వాగ్దానం చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మా అమౌంట్లు వాడుకోవడం తప్ప వాళ్ళు చేస్తున్న కృషి మాత్రం పేమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఏ దాఖలాలు కనబడడం లేదు.
ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే 2017 తర్వాత ఎవరైతే పదవి విరమణ చేశారో అందులో భాగంగానే వాళ్ళకి రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ కానివ్వండి, లేకపోతే వీఆర్ఎస్ పద్ధతిని కూడా తీసుకోవడం జరిగింది. COVID-19లో ఎవరైతే పదవి విరమణ వీఆర్ఎస్ తీసుకున్నారో వారికి కూడా బెనిఫిట్స్ ఇప్పటి వరకు వేయలేదు. ఈ విషయంపై మీరేమంటారండి? అసలు వాస్తవానికి ఆర్టీసీ నష్టాలు ఉన్నది అప్పుడు ఒక కోవిడ్ ప్రాంతంలో 2600 crores నష్టాలు అవుతుందని చెప్పారు. కోవిడ్ తర్వాత ఎప్పుడైతే లాభాల బాటిందో పట్టిన తర్వాత కూడా ఈ గతి చేరడానికి అసలైన కారణాలు ఏంటండి? ఈ ఆర్టీసీ కార్మికుల మూలంగా ఈ ఆర్టీసీ నష్టాలలో జరగలేదండి. మేనేజ్మెంట్ అవలంబిస్తున్న విధానాల వల్ల, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ఈ ఆర్టీసీ నష్టాల్లో జరిగింది. ఈ రిటైర్డ్ కార్మిక పదవి విరమణ చేసినటువంటి వీఆర్ఎస్ తీసుకున్నటువంటి వాళ్ళకి కానీ ఇంతవరకు వాళ్ళు ఎన్ని అప్లికేషన్ పెట్టినా బుట్ట దాఖలాలు చేయడం తప్ప మా రిటైర్మెంట్ వాళ్లకు ఇవ్వాలనే ఏ క్వశ్చన్ కూడా వాళ్ళ ఆలోచన చేయడం లేదండి. ఈ రిటైర్మెంట్ తర్వాత ఈ ఇబ్బందులు ప్రతి కార్మికుడు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు 2013 ఏరియర్స్ కూడా సర్వీస్లో ఉన్న వాళ్ళకి బాండ్లు ఇచ్చారు, ఆ బాండ్లో పైసలు కూడా ఇవ్వలేదు. ఈ తర్వాత వచ్చే డబ్బులు కూడా ఎవరికి ఇవ్వడం లేదండి. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం దామోదరరావు గారి దగ్గరికి వెళ్దాం. దామోదరరావు గారు ప్రస్తుతం మనం అనంతరెడ్డి గారు చెప్పినట్టుగా బకాయిలు మాత్రం చెల్లెదీయలేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. అలాగే మనం ఒకసారి చూసినట్టయితే 2017 నుంచి వెళ్ళి 2024 వరకు ఏవైతే పదవి విరమణ చేశారో వారికి రావాల్సిన పిఆర్సీను ఖచ్చితంగా 2014, 15, 25లో ఎప్పుడైతే మొన్న జరిగిన సమ్మెలో ఆందోళన చేపట్టిన సమయంలో ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కూడా ఇప్పుడు కాలయాపన చేస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, నేను పోర్సైట్ టీవీ వారికి ముందుగా కృతజ్ఞతలు సార్. కార్మిక సమస్యలే ఎజెండాగా తీసుకొని చర్చిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ముఖ్యంగా సార్, ఇప్పుడు అక్కడ పెద్ద సార్ని కూర్చోబెట్టారు, మా లెక్కల సార్ను, అకౌంటెంట్ గారిని. వారు కొన్ని విషయాలు ఇప్పుడు స్పష్టంగా చేశారు. చెప్పిన తర్వాత ఏంటంటే ఇలా సమస్య ఏంటంటే ఇది ఒక వ్యాపార సంస్థ కాదు, ఒక రిలేషన్ సంస్థ కాదు. ప్రభుత్వం ఏదైనా బిజినెస్ చేయట్లేదు. లాభం నష్టం అని చెప్పడం అంటే అంతకంటే మోసం, దరిద్రం ఇంకోటి ఉండదు. ప్రజల కోసం సేవ చేయడం కోసం ఏర్పడిన సంస్థల్లో ఆర్టీసీ ఒకటి. ఈ లాభ నష్టాలు లేకుండా దీన్ని నడుపుకోవాలి ప్రజల కోసం. ఆ విధంగా ఉంటేనే ప్రజల సంక్షేమం, గవర్నమెంట్కి ఒక మంచి పేరు వస్తుంది. అది వదిలిపెట్టుకొని ఇవాళ ఈ గవర్నమెంట్కి ఎంత మంచి పేరు వస్తుందండి. ఇప్పుడు 0 టికెట్లు పెట్టారు, మహిళలకు ఫ్రీ టికెట్ పెట్టారు. దానివల్ల గవర్నమెంట్కు మంచి పేరు వస్తుంది. ఇక దానివల్ల ఏం చేయాలా? ఆ డబ్బులు మొత్తం ఆర్టీసీకి పే చేయాలా? అది వాస్తవంగా ఎంత ఎవరు చెప్పట్లేరు. ఎంతమంది ఎక్కితే ఆర్టీసీ లాభాలు వస్తుంది. ఆర్టీసీ ఉన్నత స్థితిలో తీసుకుపోయింది ప్రభుత్వం చెప్తుంది. మరి ఇవాళ లివ్ ఎన్కాష్మెంట్ రిటైర్ అయినతో ఎందుకు ఇవ్వట్లేదు సార్? 2022 నుండి ఈ రోజు వరకు లివ్ ఎన్కాష్మెంట్ బకాయిలున్న రిటైర్డ్ ఎంప్లాయీస్ సుమారు 14 నుండి 15,000 వరకు బకాయి పడింది గవర్నమెంట్. మరి ఇది ఇంతవరకు కరెక్ట్ అండి? ఇవాళ కార్మికుడు అనేవాడు 30-35 సంవత్సరాలు పని చేసుకొని సెలవు తీసుకోకుండా, సెలవు పొజిషన్ లేక, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఇంకా పొద్దున్న లేతే అహర్నిశలు ఆర్టీసీ కోసం పనిచేస్తాడు. ఆర్టీసీ కోసం పంపడం కోసం కష్టపడే కార్మికుడికి రిటైర్ అయిన తర్వాత దండేస్తున్నావు, పంపిస్తున్నావు. ఆ రోజే ఆ కార్మికుడికి ఎంత వస్తున్నాయో కూడా లెక్కలేసి ఆ కార్మికుడికి డీడీఎల్ రూపంలో గతంలో ఇచ్చేవారు. ఆ కార్మికుడు ఆ రోజే సంస్థకు నమస్తే పెట్టి బాధపడుతూ ఏదో చేసుకుంటూ ఇంతకాలం సర్వీస్ చేసిన ఈ మిగతాది శేష జీవితం కుటుంబం కోసం, వాళ్ళ కోసం సుఖంగా బతకడం కోసం ఆలోచిస్తాడు. కానీ ఇదేందండి, ఇలా కార్మికులకు ఒక పిఎఫ్ ఇస్తే ఎన్కాష్మెంట్ ఇవ్వరు, ఎస్బిటి ఇవ్వరు, ఇంకో ఐడిటి ఇవ్వరు. ఈ రకంగా కార్మికుని ఇబ్బంది పాలు చేయడమే కదండి. ఈ ఏరియాస్ ఈ రిటైర్మెంట్ టైంలో వాళ్ళు ఏదో సుఖంగా ఉండాల్సింది పోయి ఈ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల వాళ్ళు కూడా అవసరమైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేసుకున్న పరిస్థితి, 10,000కి 20,000 పనిచేస్తే మెయింటెనెన్స్ పని వస్తాయి. ఈ గవర్నమెంట్ ఎప్పుడు తెలియని పరిస్థితుల్లో ఈ విధంగా ఉంది. చాలా తప్పండి. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఆర్టీసీ మాకు సిసిఎస్ ఇవ్వాల్సింది మాకు 1,19,000 కోట్ల 1,019 కోట్ల రూపాయలు మా ఆర్టీసీకి జమ చేయాలి. ఇంకొక సమస్య ఏంటంటే మాకు ఇది ఒక
పాముల పుట్టో తేనె తుట్ట లాగా ఉంటుందండి. ఆర్టీసీ ఎంత చెప్పినా ఈ రామాయణం సరిపోదు, ఎవరికి అర్థం కాదు. ఎవరు అర్థమైతే చెప్పలేరు. చెప్పుదామన్నా ఎన్నో విషయాలు మర్చిపోయే పరిస్థితి ఉంటాయి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అసలు ఈ మేము కేసీఆర్ ప్రభుత్వంలో మేము సమ్మె చేసినప్పుడు అప్పుడు కూడా ఇవన్నీ చర్చకు వచ్చినాయి. అప్పుడు మేము కూడా ఏంటంటే దాని మీద ఒంటికాలతో ఎగిరే వాళ్ళం. మా లీడర్లు అదే చేశారు, మేము కూడా అదే చేసాం. ఇన్ సర్వీస్ ఉన్నాం కాబట్టి అసలు ఎవరు తిన్నారంటే గత ప్రభుత్వం తిందని చెప్పేవారు. అసలు ఒక విషయం ఏంటంటే మేము కూడా మా మేనేజ్మెంట్ ఎక్కడ తప్పు చేసిందంటే వాస్తవంగా ఈ పాలక సిసిఎస్ అనేది ఒక ఆర్టీసీ కార్మికులు వాళ్ళ లోన్ల కోసం వాళ్ళ అవసరం కోసం సద్వినియోగం చేసుకోవడం ఒక ముఖ్యమైన సంస్థ. అది లోన్ పెట్టుకుంటే 6 రోజులు వచ్చేది. అట్లాంటి సంస్థను ఈ మేనేజ్మెంట్ అందులో అటెండర్ నుండి ఆఫీసర్ వరకు ఆర్టీసీ షేర్ హోల్డర్, ఆర్టీసీ కార్మికుడే షేర్ హోల్డర్. వాళ్ళ డబ్బుల నుండే వాళ్ళకి వేతనాలు ఇస్తారు. ఒక వైట్ పేపర్ తీసుకున్నా అది కార్మికుడి సొమ్మే. ఆ కార్మికుడి సొమ్ము వీళ్ళు ఆర్టీసీకి ఇచ్చి తప్పు చేశారు. ఏది బోర్డు, పాలక మండలి బోర్డు, అప్పుడున్న లీడర్షిప్ నాకైతే ఇంకా లోతులకు పోదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు. ఆ డబ్బు ఏ కార్మికుని అడిగి ఆర్టీసీకి 1,19 కోట్ల వేతలు ఇవ్వడం తప్పు. దానివల్ల ఏంటంటే ఆ డబ్బులు ఆర్టీసీకి జమ కావడం వల్ల ఇవాళ ఒక కార్మికుడు, రిటైర్ అయిన కార్మికుడికి బెనిఫిట్స్ రావట్లేవు. దాచుకున్న డబ్బులు అందులో కొన్ని మన సంస్థ కానీ కొన్ని దాచుకున్నారు, ఆ డబ్బులు రావట్లేవు. దీని కారకులు ఎవరండి? ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు మేము ఒక మాట మాత్రం చెప్పాల్సి వస్తుంది సార్. ఆర్టీసీ కేసీఆర్ ప్రభుత్వం మీద సమ్మె చేసినప్పుడు మేము రేవంత్ రెడ్డి ఎందుకు నమ్మామంటే వారు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మియాపూర్ నేను మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఇంటర్నెట్ ప్రాబ్లం అయిపోయింది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒకవేళ కనుక వీడియో ప్రాబ్లం ఉంటే ఫోన్ లో ఒక ఉన్నతమైన స్థితి తీసుకెళ్తాం, లాభాల్లో తీసుకొస్తాం ఎన్నో. రైట్ సార్, ఒకసారి ఇప్పుడు మనం వాయిస్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నది. ఒకసారి ఇంటర్నెట్ ప్రాబ్లమ్ని చెక్ చేసుకోండి సార్. అలాగే మనం ఒకసారి సమ్మిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సమ్మిరెడ్డి గారు ప్రస్తుతం, సమ్మిరెడ్డి గారు నా మాట వినబడుతుందా అండి? సమ్మిరెడ్డి గారు, నాది ఇంటర్నెట్ ప్రాబ్లం సార్. సార్ మీ నెట్ ప్రాబ్లం ఉన్నది సార్. మీరు ఒకసారి వీడియో రామారావు గారు ఉన్నారా? చెరుకూరి రామారావు గారు, చెరుకూరి రామారావు గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ కాగిత రాములు గారు, రామారావు గారు, సమ్మిరెడ్డి గారు సార్. ఎవరు సార్? ఒకసారి చెప్పండి సార్. మీ ఫోన్ సరిగ్గా పెట్టుకోండి సార్. కాగిత రాములు గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నట్టుగా మీ సార్ అకౌంటెంట్ సార్ గారు రామోదర్ గారు కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా మీరు రావాల్సిన మీదైతే బకాయిలు ఉన్నాయో దానికి సంబంధించి స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ కానీ సిసిఎస్ కానీ మీకు అందుతలేవని చెప్తున్నారు. విషయం ఏంటంటే 58 సంవత్సరాల వయసు పరిమితి పెట్టిన తర్వాత 60 సంవత్సరాలు పెంచారు. పెంచినప్పటికున్ను అప్పుడు వద్దురా బాబు అనుకుంటా పెంచినా కూడా ఈరోజు తనకు ఆరోగ్యం సహకరించనుకున్నా కూడా కేవలం ఆర్టీసీ బాగోగోలు గురించి చూసుకుంటూ ఈరోజు మీరు కార్యక్రమాన్ని కొనసాగించారు. తన పదవి విరమణ చేసుకుంటా కూడా మీరు కొనసాగించారు పదవిని. ఈరోజు మీకు రావాల్సిన బకాయిలలో కూడా జాప్యం జరుగుతున్న ఈ విషయంపై మీరేమంటారు యాజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ? సార్ మాకు 2022 డిసెంబర్ 31 రిటైర్మెంట్ అయ్యాం సార్. ఇంతవరకు రివ్యూ ఇన్కాష్మెంట్ రాలే, మాకు ఈ పే స్కేల్ పైసలు కూడా రాలే సార్. కార్మికుడు ఏదన్నా చిన్న తప్పు చేస్తే ఒక 20 రూపాయలు ఫ్రాడ్ చేసిన కండక్టర్ రిమూవల్ చేస్తాడు. ఒక ఆర్ఎం 3,80,000 పిఎఫ్ ఫ్రాడ్ చేస్తే ఆ ఆర్ఎం గురించి నేను ఎండీని అడిగితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నాడు. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ సార్? కార్మికుడు తప్పు ఒకరి అధికార తప్పు చేస్తే వేరుదా సార్? అధికారులే మొత్తం కార్పొరేషన్లో మింగుతాను సార్. అధికారులే మొత్తం ఫ్రాడర్స్ అధికారులే. ఇప్పుడు ఈ తెలంగాణ బాడీ బిల్డింగ్ ఉంది మియాపూర్లో, ఈ ఎండి పోయి కర్ణాటకలో పెట్టి ఆయన బంధువుల దగ్గర సార్ కార్మికులకి డబ్బులు సీఎం 6,500 కోట్లు ఇచ్చినట్టాడు. 6,500 కోట్లు మరి ఏమైనాయి? మరి మా డబ్బులు మాకు ఇచ్చి అయిపోద్ది కదా, కార్పొరేషన్తో మాకు సంబంధం ఉంటుంది.
సీఎం ఇచ్చినట్టు ఈయనేమో సీఎం ముందు ఇట్లా చెవులు ఊపుతాడు, మళ్ళీ బయటనేమో మాకు ఇయ్యలేదు, మేము ఏం చెప్పాలని మళ్ళీ అంటాడు. మా డబ్బులు మాకు ఇట్లా అయిపోదు కదా సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే, మనం ఒకసారి అనంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అనంత్ రెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో కావాల్సిన ఏదైతే చిన్న ఏదైతే వారికి సంబంధించిన తప్పులను చూసుకొని కూడా వాళ్ళ దగ్గర నుంచి వేతనాలు కట్టు, అలాగే వారికి రిమైండర్స్, వాళ్ళకు ఒక్కొక్కసారి అయితే ఉద్యోగాల నుంచి టర్మినేషన్ కూడా జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుతం ఏదైతే ఈ ఉద్యోగ సమస్యల పట్ల ఏకదాటిగా ఇంత రిటైర్డ్ ఎంప్లాయీస్ మొరబెట్టుకున్నప్పటికీ అసలు ఒక్క విషయం కూడా మనకు చేస్తలేదు. మనకు రావాల్సిన బకాయిల పట్ల కూడా నిర్లక్ష్య వైఖరి. సిసిఎస్ కూడా, ఎస్ఆర్బిసి కూడా అట్లనే, ఎస్ఆర్బిఎస్ కూడా అలాగే పెండింగ్లో పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే 2017లో పదవి విరమణ తర్వాత వారు ఏదైతే రావాల్సిన బెనిఫిట్లలో సుప్రీంకోర్టు కూడా 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది, ఆర్డర్స్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా దానికి అమలు చేస్తలేరు. ఈ విషయంపై ఏమంటారని? ఆర్టీసీ కార్మికులకు ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి ఇంత కష్టం చేయడం అనేది ఉండదు సార్. మా ఆర్టీసీ కార్మికులు ప్రమోషన్లు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పెట్టిన తర్వాత ఈ వీళ్ళ ద్వారా, ఎవరి ద్వారా, ఈ బయట అవుట్ సోర్సింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళను తీసుకొని ఈ రిటైర్మెంట్ అయిపోయినా కానీ లైన్ మీద వచ్చేసరికి సార్ డ్రైవర్ కండక్టర్లు ఒక 50 ఏళ్ళు దాటంగానే వాళ్ళకి నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, ఏదో ఒక ఇబ్బంది, శరీరం ఇబ్బంది పెడతా ఉంటుంది. అయినప్పటికీ కూడా మన మేనేజ్మెంట్ యాజమాన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో లైన్ మీద పంపిస్తారు. అవుట్ సో వేరే వర్క్ ఇవ్వరు. అయితే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఎవరైనా ఒక దగ్గర పనిచేస్తున్నటువంటి వాడు దగ్గొచ్చిన కనీసం ఇబ్బంది ఉన్నా కానీ కొంచెం సేపు కూర్చొని రెస్ట్ తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. కానీ మా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ సార్ వాళ్ళకు 8 కిలోమీటర్లని నిర్ణయిస్తారు. 300 కిలోమీటర్లు అంటే 300 కిలోమీటర్లు ఆయన కంపల్సరీ జ్వరం వచ్చినా, ఏ మోషన్స్ పెట్టినా, ఏది పెట్టినా ఆయన ఆ డ్యూటీ కంప్లీట్ చేయాలి. మధ్యాహ్నం ట్రాఫిక్ జామ్ అయినా కానీ కంప్లీట్ చేయాలి. అయితే అటువంటి పరిస్థితుల్లో ఈయన 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ళకి పెంచిన తర్వాత నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. ప్రమోషన్లు ఇవ్వడం లేదు, మరి వేరే వర్క్ ఇవ్వడం లేదు. అయినా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చే డబ్బులు ఇస్తలేరు. సిసిఎస్ ఇవ్వడం లేదు, ఎస్బిటి ఇవ్వడం లేదు, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ మొత్తం మేనేజ్మెంట్ 100 కోట్ల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ వాడుకున్నది. తర్వాత సిసిఎస్ కూడా 1000 కోట్ల చిల్లర మేనేజ్మెంట్ వాడుకున్నది. అవి ఓను కూడా కార్మికులకు రావాల్సినటువంటి ఎస్బిటి, ఆర్పిఎస్ ఏరియర్స్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, టర్మినల్ బెనిఫిట్స్ కానీ, గ్రాట్యుటీ నెల రోజులు ఇవ్వాల్సినటువంటి గ్రాట్యుటీ కూడా ఇవ్వడం లేదు సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కోవిడ్ పీరియడ్లో కూడా కొందరు వాలంటరీ తీసుకున్నారు. వాలంటరీ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు. వాళ్ళు కోవిడ్ పీరియడ్లో తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళ ఆరోగ్యం సహకరించకనే తీసుకున్నారు. సహకరించకపోయినా వాళ్ళు కొన్ని రోజులు డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ కొందరు చేసిరు, కొందరు చేయలేదు, కొందరు వాలంటరీ తీసుకున్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ యాజమాన్యం కనికరించడం లేదు. వాళ్ళు ఎన్నిసార్లు ఎండిఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి మొరబెట్టుకున్నా అని ఎండిఆర్ అసలు కలవడమే కష్టం. ఎప్పుడు ఎక్కడో టూర్లో ఉంటాడు ఆయన. మేము అతి కష్టం దూరం నుంచి అక్కడికి వెళ్ళినా ఆయన కలవడు. ఎవరికి చెప్పినా వినే నాతో లేక గవర్నమెంట్ కూడా మాకు ఎన్నో ప్రామిసులు చేసింది. మీకు పోయిన గవర్నమెంట్ మీకు ఆర్టీసీని ఏం చేయలేదు, మేము వారు ప్రభుత్వంలో కలుపుతాము, తర్వాత మీకు వచ్చేటివన్నీ బెనిఫిట్స్ ఇస్తాము, మీ ఆర్పిఎస్ చేస్తాము అన్ని ఎన్నెన్నో వాగ్దానాలు చేసింది. మా ఆర్టీసీ కార్మికులు కూడా అతి ఆశతోటి వాళ్ళ అత్యుత్సాహంతో ప్రస్తుత ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. కైనా పదవి వచ్చిన తర్వాత పెడచెవున పెట్టేసి మాకు రావాల్సినటువంటి డబ్బులు ఏది ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అది సార్. ఇదే విషయంపై సమ్మిరెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నట్టుంది. సమ్మిరెడ్డి గారు, నా మాట వినబడుతుందా అండి? వినబడుతుంది సార్. సార్, సమ్మిరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లను 8 గంటల పని చేయవలసిన డ్రైవర్లను ఈరోజు 18 గంటల వరకు పని చేపిస్తున్నది. ఒక లాంగ్ డ్రైవ్లో పంపిస్తున్నది. సింగిల్గా డ్రైవర్ ఒక్కతనే నడిపించుకుంటూ ఆ వెహికల్ని తీసుకుపోయి మరి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత వారికి రావాల్సిన బెనిఫిట్స్, ఆరోగ్య సమస్యల పట్ల ఎలా కూడా ఒక్కసారి కూడా వారు కనికరించడం లేదు. ఉద్యోగ విరమణ తర్వాత వారికి రావాల్సిన బకాయిలను కూడా పక్కదో పట్టించింది.
మీరు జమ చేసుకున్న ఫండ్స్నే దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు మీకు రావాల్సిన బకాయిలను కూడా ఎగ్గొచ్చింది. ఈ విషయంపై మీరేమంటారండి? ఓకే సార్, ఇవన్నీ కూడా 100%. ముందు ఏంటంటే ఫోర్సైట్ టీవీ ప్రజల దృష్టికి ఆర్టీసీ సమస్యలను తీసుకుపోవడంలో ముందు కృషి చేసుకుంటానికి ముందుగా యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకున్నాను సార్. అలాగే చర్చలో పాల్గొనుకున్న మిగతా మా సహచార ఉద్యోగులందరికీ కూడా నమస్కారాలు. ప్రధానంగా ఏంటంటే సార్, ఆర్టీసీలో ప్రైవేట్ కండక్టర్ అనే వాళ్ళు విపరీతమైన వర్క్ లోడ్ తోటి బాధపడుతున్నారు సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు 8 గంటల పనికి 16 గంటలు 18 గంటలు పనిచేయడంతో పాటు వారికి ఎలాంటి మెడికల్ బెనిఫిట్స్ కానీ ఆరోగ్యపరమైన ఫెసిలిటీస్ కానీ కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత తల్లి చనిపోయిందన్నా కూడా ఫోటోలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. లేవు, మీరు అక్కడ మా తల్లి చనిపోయింది సార్, నేను డ్యూటీలో ఉన్నా, డ్యూటీకి వచ్చినంటే పోయినాక నాకు ఫోటో పెట్టాలంటున్నారు యాజమాన్యం. అంటే ఎంత దుర్మార్గమైన పాలసీ ఉందంటే, అందరి అధికారులని కాదు కానీ అధికారులు చాలా మంది, మెజారిటీ అధికారులు వర్కర్లను ఒక బానిసల కంటే హీనంగా, ఎక్కడో 1935లో మనం చదువుకున్న బానిసల కంటే హీనంగా కూడా వీళ్ళు చూడడం జరుగుతుంది ఆర్టీసీలో. ప్రధానంగా బకాయిల విషయానికి వస్తే, నేను ఒక విఆర్ఎస్ రిటైర్డ్ ఎంప్లాయీ సార్. నేను 2022 జూలైలో రిటైర్ అయినాను సార్. ఇప్పటి వరకు నాకు 2017 నుంచి 21 వరకు రావాల్సిన పిఆర్సీ డబ్బులు, అంటే నాకు అంటే మేము విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా విఆర్ఎస్ డబ్బులు రాలేదు, 7 డిఏల డబ్బులు రాలేదు, మాకు మెడికల్ అవైలబిలిటీ లేదు. అలాగే మేము విఆర్ఎస్ పెట్టుకునేటప్పుడు ప్రభుత్వం మాకు ఒక వెసులుబాటు కల్పించింది. ఎవరైతే విఆర్ఎస్ పెట్టుకుంటారో వాళ్ళకి నెలకు ఒక 1000 రూపాయలు మేము గౌరవ వేతనం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా నేటి వరకు అందుబాటులోకి రాలేదు. రెండోది ఏంటంటే, ఆర్టీసీ లాస్ కావడానికి ప్రధానంగా అధికారుల యొక్క అత్యుత్సాహం. ఒక బస్సు ఉంటుంది, దాని వెనుకనే ఇంకొక బస్సు ఉంటుంది. దాన్ని ఆపరేట్ కేవలం కిలోమీటర్లు అని వర్కర్ల నడ్డీరు కొట్టడే తప్ప కిలోమీటర్లు నడిపితే డబ్బులు వస్తాయనే గుడ్డి వాదనతోటి అవసరం ఉన్నా లేకున్నా బస్సును ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఒకే రూట్లో 10 బస్సులు పోతే బస్సు వెనుక బస్సు ఉంటుంది. కానీ ఆ 10 బస్సులలో 2-3 బస్సులు క్యాన్సిల్ చేసుకొని లేని ట్రిప్ ఆపరేట్ చేస్తామని చెప్పారు, కిలోమీటర్లు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అసలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను కనుక మనం చెప్పుకుంటూ పోతే శాంతాడంత ఉంటాయి సార్. ప్రధానంగా ఏంటంటే మాకు 58 years వరకు ఎస్ఆర్బిఎస్ అంతా ఓకేనా సార్, వినబడుతుంది సార్? ఎగ్జాక్ట్లీ వీఆర్ గెటింగ్ యూ. ఓకే సార్, ఎస్ఆర్బిఎస్ అనేది మాకు ఒక స్కీమ్ ఉంటుంది సార్. అది 58 years తర్వాత మాకు పెన్షన్ రావాలి. స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అని ఒక మాకు పెన్షన్ స్కీమ్. అది విఆర్ఎస్ అనేది మాకు యాజమాన్యం కల్పించిన ఒక వెసులుబాటు. ఆ వెసులుబాటును కలిసి తీసుకొని మేము 59-58 years ఎవరైతే విఆర్ఎస్ తీసుకున్నారో వాళ్ళకు పెన్షన్ లేదని చెప్తున్నది. ఎంత అన్యాయం సార్. వాళ్ళు పెట్టుకున్న సీసీ రెగ్యులేషన్ లోనే 58 years పెన్షన్ ఇవ్వాలి సార్. కానీ మేము విఆర్ఎస్ పెట్టుకున్నాం. విఆర్ఎస్ ఎవరు పెట్టుకున్నారు? మీరు పెట్టుకోమంటే పెట్టుకున్నాం. మా ఏజ్ ఎంత? 58 years. మేము ఎప్పుడు 59 years మేము అడగలేదే. గవర్నమెంట్ మాకు రావాల్సిన బెనిఫిట్స్ ని ఇవ్వలేక ఏజ్ పెంచుకున్నది. తద్వారా వర్కర్ల మీద విపరీతమైన వర్క్ లోడ్ పడి పెరాలసిస్ లో, హార్ట్ అటాక్ లో ఎంతో మంది చనిపోయింది సార్. అసలు ఆర్టీసీలో పెరాలసిస్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన లెక్కలు తీస్తే అసలు భారతదేశంలో ఆర్టీసీ నంబర్ 1 వచ్చాయి సార్. మీరు నిజంగా చెప్తాను. అసలు వాళ్ళ చావులకు ప్రధాన కారణం ఆర్టీసీ యాజమాన్యం. మీరు మీ అంతటా మీరు పెంచుకుంటూ పోతారు. హక్కుల వరకు వచ్చేసరికి, వాళ్ళ బెనిఫిట్స్ వరకు వచ్చేసరికి మాత్రం చేతులు ఎత్తేస్తారు. చాలా దుర్మార్గమైన వ్యవహారం ఉన్నది సార్. 2017 నుంచి 2025 అంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి బకాయిలు లేకుండా సంస్థలో ఉంటున్నామంటే మీరు అర్థం చేసుకోండి సార్. ఆర్టీసీ కార్మికుల యొక్క వ్యర్థలు, బాధలు. సమిరెడ్డి గారు, ఇంకొక విషయం ఏంటంటే, కారుణ్య నియామకాలకు సంబంధించింది కూడా ప్రభుత్వం ఒకసారి హామీ ఇచ్చింది, ఖచ్చితంగా కారుణ్య నియామకాలు జరుగుతాయని చెప్పింది. కానీ అమలులో మాత్రం శూన్యం ఉన్నది. ఈరోజు వందలాది మంది కారుణ్య నియామకాలకు సంబంధించిన ఆశలు పెట్టుకొని కూర్చున్నారు. అయితే అది కాకుండా ఈరోజు ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకుంటూ వారిని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ విషయంపై మీరేమంటారండి? 100% శ్రమ దోపిడీ సార్. కారుణ్య నియామకాల కింద ఒక 200 మంది రిక్రూట్ మొన్న ఒక 6 months బ్యాక్ తీసుకున్నట్టున్నారు. ఇంకా 1000 మంది, ఇంకా 1200 మంది అలాగే ఉన్నారు సార్. వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత వీళ్ళు అవుట్సోర్సింగ్ అనే విధానాన్ని తీసుకోవడం చాలా తప్పు సార్. తీసుకున్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళని ముందు తీసుకోవాలి కదా సార్. ఆల్రెడీ అక్కడ కారుణ్య నియామకాల కోసం ఏళ్ళ తరబడి వాళ్ళు పెండింగ్ లో ఉన్న వాళ్ళని తీసుకోకుండా ఇప్పుడు అవుట్సోర్సింగ్ అని చెప్పి వీళ్ళని తీసుకొని శ్రమదోపిడికి పాల్పడుతున్న సంస్థ. ఇది చాలా దుర్మార్గమైన చర్య సార్. దీన్ని ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే యూనియన్స్ లేకపోవడం. 2019లో మేము సమ్మె చేసినప్పుడు అప్పటి గవర్నమెంట్ యూనియన్స్ రద్దు చేయడం వల్ల ఇప్పుడున్న గవర్నమెంట్ మేము యూనియన్స్ పునరుద్ధరిస్తాం, మీకు వచ్చే పిఆర్సీలు కానీ, మీకు వచ్చే బెనిఫిట్స్ కానీ, ప్రభుత్వ విలీనం అనే ప్రధానమైన సమస్యను కానీ మేము తీసుకుంటాం, మేము చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని నమ్మిన ఆర్టీసీ కార్మికులు సంపూర్ణంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కు సపోర్ట్ చేయడం జరిగింది.
కానీ ఈ రోజు ఆచరణలో ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసింది. ఎలాంటి 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 ప్రయోజనాలు కూడా ఆర్టీసీ కార్మికులకు ఈ రోజు లేవు. కారుణ్య నియామకాల గురించి చెప్పుకుంటే చాలా శ్రమ దోపిడీ సార్. అది ఆర్టీసీ కారుణ్య నియామకాలకు అది ఒక గొడ్డలి పెట్టాలి. ఇంకా వాళ్ళు కారుణ్య నియామకాలను తీసుకోవాలని చెప్పగానే చెప్తున్నారు ఈ నియామకాల వల్ల. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ప్రభుత్వం కూడా దీన్ని గమనించి కారుణ్య నియామకాలను ఇమ్మీడియట్ గా చేపట్టాలని మేము కోరుతున్నాం. ఇదే విషయంపై చెర్కూరి రామారావు గారు కూడా మనతోటి ఉన్నారు కాబట్టి, చెర్కూరి రామారావు గారు నా మాట వినబడుతుందండి మీకు? చెర్కూరి రామారావు గారు మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్. చెర్కూరి రామారావు గారు, ఓకే సార్. చెర్కూరి రామారావు గారు కనబడతలేరు. కాగిత రాములు గారు నా మాట వినబడుతుందండి? యా, ఎనీవే ఇప్పుడు మరొకసారి దామోదర్ రావు గారి దగ్గరికి వెళ్దాం. దామోదర్ రావు గారు కాగితరాములు గారు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటామో ఓకే, కాగితరాములు గారు సార్ ఒక్క నిమిషం. కాగితరాములు గారు, ఇప్పుడు కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా కండక్టర్స్ను, డ్రైవర్స్ను, అలాగే కొంతమంది వేరే మెకానికల్ వాళ్ళను కూడా నియమిస్తున్నది. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ దీనికి ముఖ్య కారణం ఎండి, ఆర్టీసీ ఎండి సజ్జనర్. చాలా ముఖ్య కారణం ఆర్టీసీ సజ్జనర్ తప్పుడు సలహాలు సీఎం ఇచ్చుకుంటూ అటు సీఎంను మోసం చేస్తాడు, కస్పార్టీని మోసం చేస్తాడు, ఇటు కార్మికులను మోసం చేస్తాడు. మాకు ఎస్ఆర్బిఎస్ పింఛని 24 తారీఖు ఎత్తాడా సార్? 24 తారీఖు ఎస్ఆర్బిఎస్ మాకు కూడా 2 తారీఖులు వేయాలి. 3,000 ఇచ్చే 3,000. దీనికి ముఖ్య కారకుడు ఎండి సజ్జనర్ సార్. గవర్నమెంట్ మోసం చేసి సీఎంను రాంగ్ గైడెన్స్ ఇస్తాడు. అంటే ఎలా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారని మీరు భావిస్తున్నారు రాములు గారు? సీఎం రాంగ్ గైడెన్స్ సార్. ఇతనికి డీజీపీ ఫార్మర్ కావాలని అక్కడ సిద్ధరామయ్య కర్ణాటకలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనతో రిటర్న్ చేసుకుంటూ ఇక్కడనే ఇంట్లో ఉంటాడు. ఆడ ఈయన ఎప్పుడో తీశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు, 3.5 సంవత్సరాలు అయింది. అంటే కేవలం ఈ ఎండి వలననే ఈ రోజు ఆర్టీసీ నష్టపోతున్నారని మీరు భావిస్తున్నారా? ఈ సమస్యలకు ప్రధానమైన కారణం అవే రిపోర్ట్ ఇస్తాడు. గవర్నమెంట్ కు తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ అన్ని సోపు టాపులు చెప్తాడు. ఎవరైనా నీళ్ళు ఆడితే ఫోటోలు దిగుడు, అజ్జేసుడు. కార్మికునికి ఏమైనా అయితే అదేం లేదు, యాక్షన్ తీసుకోమని చెప్పు. కార్మికునికి ఏమైనా జరిగితే 20 రూపాయలు కార్మికుడు తప్పు చేస్తే సస్పెండ్. ఒక RM 3,80,000 ఫ్రాడ్ చేస్తే అతనికి సపోర్టు. రాముల్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సార్, అది వేరే వాళ్ళు మ్యూట్ చేసుకోండి సార్ మీ ఫోన్లు. ఇంత పెద్ద సమస్యలో మాట్లాడుతున్నాం మనం, మీకు ప్రాధాన్యపడుతున్నాం సార్. ఫోర్సైజ్ టీవీ ద్వారా మీకు ప్రాధాన్యపడుతున్నాను. మీ ఫోన్ భాస్కర్ దీన్ని ప్రూఫ్ చేసింది సార్. ఎస్ఐ భాస్కర్ ప్రూఫ్ చేస్తే ఒక రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ అతన్ని పెట్టుకొని నీకెందుకు అని అన్నాడు. ఐజీ రిటైర్డ్ అయ్యని పెట్టుకున్నాడు. అతని పేరేందో నాకు తెలియదు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీసీకి సంబంధించిన ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వారు ఎంతో ఆశతో తనకు తాను దాచిపెట్టుకున్న సమ్మును కూడా ఈ రోజు వరకు విడుదల చేయకపోగా వారికి ఎలాంటి అపాయింట్మెంట్స్ కూడా ఇస్తలేరు. ఈ విషయంపై సిసిఎస్ కానీ ఎస్ఆర్బీసీ కానీ, అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎంప్లాయీస్కు సంబంధించింది వారికి ఉచిత బస్సు సర్వీసు లేదు, వారికి ఉచిత వైద్యం కూడా లేదు. ఈ విషయంపై మీరేమంటారండి? రావాల్సిన డబ్బులే రాలేదు. అదే మాకు రిటైర్డ్ వాళ్ళకు ఐటెక్ ఫ్రీ లేదు సార్. విలేకరులకు ఫ్రీ అట, మాకెందుకు కూడా మేము 30-40 సర్వీస్ చేసినాం సార్. ఓకే సార్, ప్రస్తుతం ఏమైతుందో వేరే వాళ్లకు ప్రాధాన్యపడుతున్నా కూడా వాళ్ళు మ్యూట్ చేయలేకపోతున్నందుకు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మ్యూట్ చేయలేదో వాళ్ళందరినీ డిస్కనెక్ట్ చేయాలని పీసీఆర్ని కోరుతూ మనం ఒకసారి అనంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మనకు వాస్తవానికి మనకు రావాల్సిందల్లా మనకు ఈ సమస్య పరిష్కార మార్గానికే ఫోర్సైజ్ టీవీ కంకణం కట్టుకున్నది కాబట్టి అందరినీ ఒకసారి విధేయపూర్వకంగా మీకు అందరికీ మన్నించాలని కోరుతూ ఎవరైతే మ్యూట్ చేసుకోలేదో వాళ్ళందరినీ డిస్కనెక్ట్ చేయండి. ఒకసారి అనంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అలాగే దామోదర్ రావు గారు మీరు ఉన్నారండి? అనంత్ రెడ్డి గారు, ప్రస్తుతం ఈ యజమాన్యం ఏదైతే ఉన్నదో యజమాన్యమే దీనికి అంతకీ కారణం అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం?
యాజమాన్యం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఏ నివేదిక ఇచ్చినా కానీ తప్పుడు సమాచారం ఇవ్వడంలో దిట్ట సార్. ఒకటి వాస్తవానికి ఎంత లాస్ లో ఉన్నది, ఎంత మనకు కార్పొరేషన్ డబ్బులు అవసరం ఉన్నాయో అక్కడ చెప్పడం లేదు సార్. వీళ్ళు పోతారు ఒట్టిగానే అక్కడ పోయి అటెండెన్స్ ఇచ్చినట్టుగా ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ, ఎండి కానీ, ఈడీలు కానీ అక్కడ ఎంతసేపు కార్మికులను అనిసి వాళ్ళతోటి పని తీసుకోవడము అనేది ఆలోచన తప్ప మేనేజ్మెంట్ కు తప్పుడు సమాచారాలు ఇవ్వడము, తప్పుడు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమే వాళ్ళ ఆలోచన ఉంటుంది కానీ కింది కార్మికులను పట్టించుకోవడం అనేది ఆర్టీసీలో చాలా తక్కువ సార్. వీళ్ళు మెయిన్ ఏంటంటే ఈ నిన్న మొన్న ఇది పెట్టారు కదా సార్ ఫ్రీ టికెట్. ఈ ఫ్రీ టికెట్ పెడితే రోజు 9 కోట్లు 10 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాలి. కానీ ఏం చేస్తున్నది, ఎప్పుడో 6 నెలలకు ఒకసారి 200 కోట్లు 300 కోట్లు ఇచ్చి అన్ని పేపర్లలో టీవీలలో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. నెలకి ఇవ్వాల్సింది 300 కోట్లు మినిమం ఇవ్వాలి. రోజు 10-20 కోట్లు వస్తున్నాయంటే 50%, మోర్ దెన్ 50% ఇవాళ మహిళలు ట్రావెల్ చేస్తూ ఉంది. కానీ డబ్బులు రావడం లేదు. ఆ డబ్బులు జీరో టికెట్ వచ్చిన తర్వాత డైలీ అక్కడ పోయి ఇంత అమౌంట్ రావాలని చెప్పాలి. ప్రభుత్వం కూడా 4,000 కోట్లు పెడుతున్నాం, 3,000 కోట్లు పెడుతున్నామని బడ్జెట్లో పెడుతున్నది. కానీ పేపర్లలో చెప్పడం మాత్రం చెప్తున్నది. నేను డ్యూటీలో ఉన్నాం కదా సార్, మా డీజిల్ ట్యాంకరు ఐఓసి పోతే అక్కడ ఫండ్స్ లేవని, మా డబ్బులు రాలేదని ఆపేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. అక్కడో ఇక్కడో చేసి అన్ని డిపోలకి వెళ్ళి అమౌంట్ వేయించి అక్కడ కట్టించి మా వాటర్ ట్యాంకర్ను మా డీజిల్ ట్యాంకర్ను తీసుకొచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. అది కూడా రాలేని పరిస్థితి ఉంటే పక్క డిపోకి పోయి టాప్అప్ చేపించుకున్న దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చెప్పరు. మన మేనేజ్మెంట్ యాజమాన్యం పోయి ఉన్నటువంటి ఆఫీసర్లు పోయి అక్కడ ఏంటంటే ఏదో మామూలుగా మాట్లాడినట్లు చేసి అదే చెప్తే అది ఇది యాక్చువల్ పద్ధతిలో యాజ్ అన్ అకౌంట్స్ ఆఫీసర్ ఈక్వలెంట్ టు ద జిఎం ర్యాంకు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ యజమాన్యానికి ప్రభుత్వానికి మధ్య ఏదైతే మిస్కమ్యూనికేషన్ అవుతుందో, యజమాన్యం పోయి ప్రభుత్వాలకు సరైన పద్ధతిలో వివరించలేకపోతుంది, దాని ద్వారానే ఇప్పుడు ఇదంతా సమస్య వచ్చిందని చెప్తున్నారు. దీని పరిష్కార మార్గం ఏంటి సార్? పరిష్కార మార్గం అంటే ఇప్పుడు ఏం లేదు సార్, యూనియన్లను తీసేసారు. యూనియన్లు కనీసం పోయి స్ట్రైక్ చేద్దామంటే చేయలేని పరిస్థితి. ఇప్పుడు అందరూ ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి ఫ్రీ టికెట్ ఉంది కాబట్టి మహిళలు చాలా మంది సుముఖత చూపిస్తున్నారు. ఇప్పుడు స్ట్రైక్ చేస్తే ఏంటంటే కనీసం వాళ్ళకు ఈ కార్మికుల ద్వారానన్నా ప్రభుత్వానికి ఒక అది పోతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ యూనియన్లను తీసేసి వెల్ఫేర్ కమిటీలను పెట్టారు. ఆ వెల్ఫేర్ కమిటీలు ఎవరిని పెట్టారంటే మేనేజ్మెంట్ లో డిఎం కానీ ఎవరు కానీ ఉంటే వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు డ్యూటీ తప్ప ఆర్టీసీ గురించి కూడా సరిగ్గా తెలియదు. వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, మనం ఎంత ట్యాక్స్ కడుతున్నాం అనేది కూడా తెలియదు. అటువంటి వాళ్ళని పెట్టారు. మేనేజ్మెంట్ నెలకు రోజు వాళ్ళని వెల్ఫేర్ కమిటీ వాళ్ళని పిలిచి మీటింగ్ పెడతారు. మీటింగ్ పెడితే ఏమున్నాయన్న ప్రాబ్లం అంటే ఛాయ్ దాపి ఏం లేవు సార్, అంతా బాగానే ఉన్నది సార్ అని వాళ్ళు ఏమన్నా లీవ్ ప్లాంటో అట్లాంటిది చేపించుకొని వెళ్ళిపోతారు. అటువంటి వెల్ఫేర్ కమిటీలు ఉన్నంత కాలము ఈ మేనేజ్మెంట్కు ఈ ఆర్టీసీ లాభాలు కానీ ఏవి కానీ యాజమాన్యము గవర్నమెంట్కు సరిగా తెలియదు. కానీ యూనియన్లు ఉంటే మాత్రం యూనియన్ల ద్వారానన్నా అందరూ ఒక తాటి మీద స్ట్రైక్ చేసి ప్రభుత్వానికి స్ట్రైక్ చేసి చూపిస్తేనే అప్పుడు ఇది కనుగలుగుతారని నేను అనుకుంటున్నాను. రైట్, ఇదే విషయంపై ఒకసారి చెర్కూరి రామారావు గారు వచ్చారట. చెర్కూరి రామారావు గారు మీరు ఉన్నారండి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, వచ్చాను సార్. రామారావు గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో యజమాన్యం పట్ల ఒకసారి మనం చాలా ఆలోచిస్తే వెల్ఫేర్ కమిటీ అని నియమించి ఆ డిపోల వద్ద ఇద్దరిద్దరు వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళే ఎవరో ఈలోనో వాళ్ళని నియమించి ఈ సమస్యలను మా దగ్గర తీసుకురండి అని చెప్పారు. అది మొత్తం మిస్గైడ్ అవుతున్నట్టుగా చాలా వ్యక్తులు ఇంతకుముందు గతంలో యూనియన్లు కూడా చెప్పారు, కార్మికులు చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం అదే కొనసాగింపు చర్య చేస్తున్నది. అంటే ప్రభుత్వం కూడా మీ సమస్యల పట్ల ఒక్కసారిగా సిన్సియరిటీ చూపెడతలేదని మీరు భావిస్తున్నారా? ఓకే సార్, ముందుగా ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి నా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల మీద, బాగోగుల మీద ఈ ప్రోగ్రాం ఇచ్చినందుకు మీకు, తోటి ప్రేక్షకులకి, సాటి కార్మికులకి ధన్యవాదాలు సార్. నేను
1989లో అపాయింట్మెంట్ అయ్యాను సార్ శ్రామిక్గా. సార్ వినపడుతుందా సార్? వినపడుతుంది సార్, చాలా క్లియర్ గా మాట్లాడుతుండబోండి. శ్రామిక అపాయింట్మెంట్ అయ్యాను సార్. తర్వాత అంచెలంచెల వారీగా ఎన్నో అవార్డులు తీసుకొని మళ్ళీ నేను వెల్పర్గా ప్రమోషన్ తీసుకొని వెల్పర్ నుంచి వెల్డర్గా ప్రమోషన్ అయ్యి సత్తుపల్లి డిపోలో సార్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో 2023 సార్ రిటైర్మెంట్ అయ్యాను సార్. నా రిక్రూట్మెంట్ సార్ పిఎస్సి కోటా సార్. ఓకే. పిఎస్సి కోటా కింద నాకు అప్పుడు స్పెషల్ అలవెన్స్ కూడా 2,500 రూపాయలు ఇచ్చింది సార్ డిపార్ట్మెంట్. 175 నుంచి 2,500 వరకు కూడా అలవెన్స్ మంజూరు అయింది సార్. మరి ఈ రోజు వరకు నాకు లీవ్ ఎన్కాష్మెంట్ కానీ డబ్బులు కానీ 2017 పే స్కేల్ కానీ 2021 పే స్కేల్ కానీ రావాల్సిన బకాయిలు కూడా ఇంతవరకు రాలేదు సార్. నేను వేరే ప్రత్యామ్నాయ జాబ్ చేయడానికి నేను అంగవైకల్యం లేనివాడిని కాబట్టి నేను చాలా దుర్భరమైన పరిస్థితులు ఆలోచించుకుంటూ ఉన్నాను సార్. నా స్థితిగతులను యాజమాన్యానికి తెలియపరచామని చెప్పనే ఉద్దేశం మీద మీ ద్వారాగా విన్నవించుకుంటున్నాను సార్. ఇప్పుడు 2023లో మీరు ఏదైతే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా మీకు బెనిఫిట్స్ రాలేదని చెప్తున్నారు. దీని విషయంలో మీరు ఇంతకుముందు ఏమైనా యజమాన్యానికి అప్రోచ్ అయ్యారా ఈ విషయంపై? యాజమాన్యానికి అప్రోచ్ చేయడానికి సార్ డిఎం దగ్గరికి వెళ్తే మా చేతులు ఏం లేదు, పై నుంచి వచ్చేది హెడ్ ఆఫీస్ నుంచి రావాలని అన్నారు సార్. ఇప్పుడు మీకు రావాల్సిన బకాయిలంతా టోటల్గా ఎంత సార్? టోటల్గా బకాయిలు 3 lakhs 4 lakhs రావాలి సార్ నాకు ఇంకా. అయితే ఆ విషయం 2023లో మీరు పదవి విరమణ చేసిన తర్వాత కేవలం 2 lakhs రావాలా? అవును సార్. అప్పుడు మీకు సిసిఎస్ వచ్చిందా? మీకు రిటైర్డ్ బెనిఫిట్ ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ అది వచ్చి ఆ డబ్బులు వచ్చాయా? రిటైర్డ్ బెనిఫిట్స్ అవి వచ్చినాయి సార్. ఈ 17 పే స్కేల్ కానీ 21 పే స్కేల్ కానీ బకాయిలు కానీ సార్ రావాలి సార్. లీవ్ ఎన్కాష్మెంట్ 300 లీవ్లు ఉన్నాయి సార్, ఆ లీవ్ డబ్బులు రాలేదు సార్. నేను వేరే చేసే కాలని వికలాంగుడిని సార్. వికలాంగుడు కాబట్టి మీ ద్వారాగా యాజమాన్యాన్ని తెలియపరుస్తారని చెప్పని ప్రాధాయపడుతున్నాను సార్. ఇప్పుడు రామారావు గారు, చెరుకూరి రామారావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఎన్నిసార్లు మీరు యజమాన్యం దగ్గరికి వెళ్ళడం జరిగింది వికలాంగులు అయినప్పటికును? యాజమాన్యం దగ్గరికి 3 times 4 times డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి రావాల్సిన బెనిఫిట్స్ అంటే మేము చేసేది ఏం లేదమ్మా, అది హెడ్ ఆఫీస్ లెవెల్లో చేసేది, హెడ్ ఆఫీస్ నుంచి వచ్చేది అని చెప్పని అన్నారు సార్. అయితే మొన్న ఈ కేంద్ర ప్రభుత్వం కనుక 9,000 రూపాయలకి పెన్షన్ కూడా అప్లై చేశాను సార్. అది వచ్చాయా? అంటే హెడ్ ఆఫీస్కి వెళ్తే హెడ్ ఆఫీస్ లో కూడా రెస్పాన్స్ లేదు సార్. మరీ కుక్కల్లో హీనంగా చూసినట్టు చూస్తున్నారు సార్. కార్మికుడు రిటైర్డ్ కార్మికుడి కంటే అంటే వాళ్ళ ఎంత హీనంగా ఉందంటే అంత హీనంగా ఉంది సార్. అంత హీనమైన 34 సంవత్సరాలు సర్వీస్ చేసి నేను ఒక బెనిఫిట్ పొందలేక ఉన్నానంటే సార్, ఒక విలేకరు కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఒకడు కానీ ఎన్నో బెనిఫిట్స్ ఇస్తున్నారు కార్పొరేషన్. ఒక 34 సంవత్సరాలు రిటైర్మెంట్ చేసిన వికలాంగుడికి ఇచ్చే మర్యాద ఇదేనని చెప్పని మీ ద్వారా తెలియపరుస్తున్నాను సార్. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అక్కడ వెల్ఫేర్ కమిటీ అని నియమించారు కదా అది యజమాన్యం, ఆ వెల్ఫేర్ కమిటీని అప్రోచ్ అయ్యారా మీరు? వెల్ఫేర్ కమిటీ వాళ్ళ యాజమాన్యానికి తొత్తులుగానే వ్యవహరిస్తున్నారు సార్. అంటే మీరు అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయినాం సార్. ఇద్దరే ఉంటారు, ఇద్దరు కూడా వాళ్ళు యాజమాన్యానికి తొత్తులుగా ఉంటారు సార్. వాళ్ళు ఉన్నారు సార్. మేమేం చేసామయ్యా అని చెప్పననే సమాధానమే తప్ప ఎందుకు రాలేదు సార్ ఏంటని చెప్పనని మీటింగ్ లో మాట్లాడటం చేయటం ఉండేది కదా సార్. ఓకే, రైట్. ఇదే విషయంపై ఇప్పుడు ప్రస్తుతం మనం రామారావు గారు ఉన్నారండి, దామోదర్ గారు. ఓకే, ఇప్పుడు సమ్మిరెడ్డి గారు ఉన్నారండి. సమ్మిరెడ్డి గారు, ఇప్పుడు మనం ఒక చెరుకూరి రామారావు గారు ఏదైతే మాట్లాడారో చాలా గాథ విషయం. ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ మనిషి కూడా ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పటికును, ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికును వెల్ఫేర్ కమిటీ మాత్రం తొత్తులుగా మారి ఆయన ఆవేదనను కూడా గుర్తించకుండా ఎంత దారుణంగా ఆయనను వేధిస్తున్నారో మనం ఇప్పుడు మన చెవులారా విన్నాం. అయినప్పటికును ఈరోజు ప్రభుత్వాలు దిగి రాకపోవడం, యజమాన్యం వారి మీద స్పందించకపోవడంలో మీరేమంటారండి సమ్మిరెడ్డి గారు? 100% సార్. ఇది పూర్తిగా వెల్ఫేర్ బోర్డులు అనేది యాజమాన్యానికి వెల్ఫేర్ కానీ కార్మికుల పక్షాన వెల్ఫేర్ కాదు సార్. అది యాజమాన్యాన్ని నియమించుకున్న కార్మికులను ఎట్లా అనగదొక్కాలి, కార్మికుల యొక్క అవసరాలని వీళ్ళ ద్వారా తెప్పియడం, ఏదైతే యాజమాన్యం చెప్తుంది అనుకుంటుందో అది వీళ్ళ ద్వారా తెప్పించి కార్మికుల్ని పక్కదో పట్టడం కోసం ఏర్పడే వెల్ఫేర్ బోర్డ్స్. వాళ్ళు ఏ రోజు కూడా కార్మికుల పక్షాన అడిగింది కానీ పోరాటం చేసింది కానీ సింగిల్ అంటే గత
ఎప్పుడైతే యూనియన్స్ రద్దు అయినాయో 2019 రద్దు అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా వెల్ఫేర్ బోర్డు ద్వారా ఒక చిన్న సమస్య కూడా డిపోలలో పరిష్కారం కాలేదు. అది ఏ కార్మికుడిని అడిగినా చెప్తారు. ఇక వెల్ఫేర్ బోర్డులు ఉన్నాయి, వాళ్ళకు సెలవులో వాళ్ళ సొంత అవసరాలకు వినియోగించుకుంటారు వాళ్ళంతే. ఇప్పుడు వెల్ఫేర్ మెంబర్ రాకపోతే ఆయనకు మస్తు ఇస్తారు. అదే కార్మికుడు వాళ్ళ ఇంట్లో నాన్నకో అమ్మకో తల్లికో చెల్లికో జ్వరం వచ్చిందంటే ఒక లీవ్ దొరికే పరిస్థితి లేదు, ఇంతకుముందు మీరు చెప్తున్నట్టుగా. కాబట్టి ఏంటంటే ఇది నిజంగా మానవీయ కోణం అనేది ఆర్టీసీలో ఏ కోశానా లేదు సార్. నిజం చెప్తానంటే ఇంతకుముందు మీరు చెప్పినా వినియోగించుకున్న గొంగలి పురుగుల కంటే హీనంగా ఒక రామారావు గారిని చూడటమే కాదు, ప్రతి కార్మికుడిని గదే కోణంలో గట్లనే ఆర్టీసీ యాజమాన్యం చూస్తుంది. అందులో తేడా ఏం లేదు. ఏ కార్మికుడైనా ఎవరైనా కూడా ఆర్టీసీ కార్మికుల కంటే చాలా హీనమైన స్థితిలో బతుకుతున్నారు సార్. వేరే ఆల్టర్నేట్ లేక ఇంకా వేరే చేసుకోలేక చాలా లాంగ్ ప్రయాణం చేసినారు. కాబట్టి ఈ ఏజ్ లో ఇంకే పని రాదు. కాబట్టి అన్నిటినీ మనం దిగమింగుకుంటూ కుటుంబం కోసం అన్ని బాధలు దిగమించుకుంటూ కార్మికులు పనిచేస్తున్నారు సార్. ఇందులో నిజం చెప్పాలంటే అసలు ఆర్టీసీ కార్మికుల చరిత్ర అనేది ఒక మానీయమైన చరిత్ర. సమ్మిరెడ్డి గారు ఇప్పుడు యజమాన్యం ఏదైతే మా బాధలు ఏంటంటే సమ్మిరెడ్డి గారు యజమాన్యంలో పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు ఉన్నాడు. ఈ రోజు ప్రభుత్వాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనవైపోవడం లేదు. ఆర్టీసీ అధికారులకు అయితే కళ్ళు నెత్తిలో ఉంటాయి. ఆయన డిపో మేనేజర్ అంటే మొత్తం ఎస్టేట్ మేనేజర్ ఆయన, మిగతా వాళ్ళంతా ఆయన కింద ఉంటే బానిసలు. ఆయన వస్తాడంటే వంగి పోవాలి, వంగి దండాలు పెట్టాలి కార్మికులు. ఆ స్థితి ఉన్నది ఇప్పుడు. సమ్మిరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే యజమాన్యంలో ఒక ఐపీఎస్ అధికారి నియమించిన తర్వాత ఇలాంటి మార్పులు ఇంత ఆవేదనకు గురవుతున్న వారు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా యజమాన్యం ప్రభుత్వానికి తీసుకుపోయి తన ఏదైతే ఉన్నదో సానుకూలంగా మాట్లాడే బదులు ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగానే తీసుకెళ్తున్నది అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించిన ఈ సర్క్యులర్ కూడా జారీ అయింది. 18,000 రూపాయలు కండక్టర్లకు, 23,000 రూపాయలు డ్రైవర్లకు ఇస్తాము అని చెప్పారు. ఉద్యోగ గ్యారంటీ ఎక్కడ కూడా లేదండి అవుట్ సోర్సింగ్ లో. అంటే ఇదొక కుట్రపూరితంగానే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే ఒక కుట్ర పన్నుతున్నదని ఖచ్చితంగా మీరు భావిస్తున్నారా? 100% సార్. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి సార్, జేబీఎం అనే కంపెనీకి ఇస్తున్నారు. అవన్నీ కూడా ఒక జేబీఎం కంపెనీ వాళ్ళే తీసుకున్నారు. అంటే ఇప్పటికే హైర్ బస్సులని 52% ఆల్రెడీ హైర్ బస్సులు వచ్చేసినాయి. ఒక డిపోలో 100 బస్సులు ఉంటే అలా మినిమం 49-50 బస్సులు హైర్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఈ రకంగా అవుట్ సోర్సింగ్ అనేది ప్రతి దగ్గర ఇప్పుడు గత 20 ఏళ్ల నుంచి అవుట్ సోర్సింగ్ అనేది వస్తూనే ఉన్నది. ఇప్పుడు నామమాత్రమే ఆర్టీసీ అనేది. ఈ టోటల్ ఆర్టీసీ కార్మికులలో ఈ 45-46 వేల మంది కార్మికులు ఇంకో 4-5 ఏళ్లలో వీళ్ళు కూడా అంత రిటైర్మెంట్ అయిపోతారు. 4-5 ఏళ్ల వరకు ఆర్టీసీ అనేది కనుమరుగైపోతుంది. అందులో సందేహమే లేదు సార్. కానీ కనీసం ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు బెనిఫిట్స్ ఇస్తారా అంటే అది కూడా రాజు రంపాన పెట్టి వీళ్ళు ఉత్తరు కొడుతారు వాళ్ళకి. రైట్. ఇదే విషయంపై వేరే మిత్రులు ఎవరో మాట్లాడదలుచుకున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి. మిత్రమా ఎవరో? రామారావు సార్, చెరుకూరి రామారావు గారు చెప్పండి. సార్ నాకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు సార్. హ్యాండిక్యాప్డ్ కనుకోండి, హ్యాండిక్యాప్ కోటాలో రిక్రూట్మెంట్ అయ్యి ఎంత చేసినా కానీ సార్ ఇదే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నారు సార్. హ్యాండిక్యాప్డ్ అలవెన్స్ ఇవ్వమని చెప్పని, అది మీరు రాదని చెప్పని అన్నారు సార్. సీనియర్ సిటిజన్ పెన్షన్ వస్తుందని చెప్పి అప్లై చేసుకున్నారు సార్, అది రాదన్నారు సార్. ఎందుకంటే మీరు ఉద్యోగస్తులు, ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాం అని చెప్పని అంటారు సార్. ఇది ఎంతవరకు గ్యారంటీ సార్ నాకు? అది రైట్. ఒక రిక్వెస్ట్ సార్, కాగితరాములు సార్ చెప్పండి సార్. దీనికి కాదు ఎండి సజ్జనర్ పోతేనే కార్మికులకు ఏది కానీ న్యాయం జరుగుతుంది. రైట్. కాగిత రాములు గారు ప్రస్తుతం ఒక విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా సజ్జనారు చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వాలు చేస్తున్నారా అనేది కాదు. విషయం ఏంటంటే ఆర్టీసీని కాపాడుకోవడానికి ఇంకొక చిన్న విషయం కూడా యాడ్ చేయదలుచుకున్నాను. అంటే సుప్రీంకోర్టు 9,000 రూపాయలు పెన్షన్ ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఇవ్వాలని ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందండి. డైరెక్షన్స్ కాదు, ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఇప్పటికి కూడా అమలు చేయట్లేదు. ఈ విషయంపై మీరేమంటారు? దానికి తోడు మీ సమాధానం కూడా చెప్పండి. తప్పుడు సమాచారం ఇస్తాడు సజ్జనరే దానికి ముఖ్య కారకుడు. దీనికి సార్ ఎవరిచ్చిన సుప్రీంకోర్టు తీర్పును అమలుపరచాలి కదా సార్? అవును, సుప్రీంకోర్టును అమలుపరిచి చేస్తే ఆ 9,000 రూపాయల కనీసం వచ్చినది 2,353 రూపాయలు వస్తుంది సార్ నాకు పెన్షన్, పిఎఫ్ పెన్షన్. దాంతో నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, అన్ని రకాలుగా వ్యాధులు ఉన్నాయి సార్.
కనీసం 9,000 రూపాయలు వస్తే నా కుటుంబం గడవడానికి కానీ లేకపోతే నా మెడిసిన్స్ కానీ ఏదైనా ఆధారం ఉంటుందని చెప్పి నా ఆలోచన ఉంది సార్ నాకు. రైట్, ఓకే. ఇదే విషయం వ్యక్తిని యశ్వరామరెడ్డి అనే వ్యక్తిని ఎండి ఏజెంట్ గా పెట్టుకున్నాడు, మొత్తం స్ట్రైక్ చేయాలని, కార్మికులకు పతనం చేయాలని. అప్పుడు కూడా యశ్వరామరెడ్డి చేసాడు దీని కారకుడు. జూమ్ మీటింగ్. ఇదే విషయంపై ఒకసారి లాస్ట్గా కంక్లూడ్గా మనం అనంతరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అనంతరెడ్డి గారు, యాజ్ ఏ చీఫ్ అకౌంటెంట్, జనరల్ మేనేజర్ హోదాలో మీరు ప్రస్తుతం ఏదైతే ఆవేదనలు మీ తోటి ఎవరైతే ఉద్యోగస్తులనో వాళ్ళ ఆవేదనలు మొత్తం విన్నారు. ఒక ఆర్టీసీ ఎండీగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలుతున్న ఆర్టీసీ ఏదో అంటారు కదా ఇంతకుముందు, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఎంత గందరగోళంగా ఆర్టీసీ మారిందంటే అది కేవలం తీసుకుపోయి ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేతిలో పెట్టడానికి ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా 52% మొత్తం ప్రైవేటు ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా పనిచేసేందుకు లేడు సార్. ఇదే విషయంపై మనం అనంతరెడ్డి గారి దగ్గర తీసుకుంటున్నాం. అనంతరెడ్డి గారు చాలా ఒక సున్నితమైన విషయాన్ని, ఈ సున్నితమైన విషయాలను ఆచరణ తీసుకొచ్చి ఆర్టీసీని ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వం విలీనం చేయాలని కార్మికులు ఈరోజు డిమాండ్ చేస్తున్న ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభుత్వం దాన్ని ఇంకొక దిశగా తీసుకుపోయి రేపో మాపో మీ సమస్యలను పరిష్కారం చేస్తాను అని చెప్పి కాలయాపన చేస్తుంది. కంక్లూడ్గా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున మీరు ఏమంటారు? అనంతరెడ్డి గారు, ఇంతకుముందు ఒక 20-30 సంవత్సరాల క్రితం సార్, ప్రతి సంవత్సరము ఆర్టీసీలా అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కనీసం 5,000-6,000 మంది రిక్రూట్ అయ్యారు సార్. రాను రాను ఆర్టీసీలో ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేటు బస్సులు ఇంట్రడ్యూస్ చేసి రిక్రూట్మెంట్ కూడా చాలా తక్కువ చేసింది సార్. మళ్ళా ఈ పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క పర్సన్ కూడా రిక్రూట్ చేయలేదు సార్. రిక్రూట్ చేయకుండా ఏం చేస్తున్నారంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులని, తర్వాత ప్రైవేటు బస్సులు ఇంట్రడ్యూస్ చేసి 4,000 బస్సులు పెట్టింది సార్. ఇప్పుడు తెలంగాణలో ఈ 4,000 బస్సులు పెట్టి మన ఆర్టీసీకి ఏం సంబంధం లేదు సార్, ఒక కండక్టరే ఉంటాడు. అది తీసేసుకుంటూ ఇప్పుడు ఏం చేశారంటే ఒక ఈ అవుట్ సోర్సింగ్, ఇప్పుడు 2,000 మంది డ్రైవర్లను తీసుకుంటున్నారు అవుట్ సోర్సింగ్. వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఇక ఆర్టీసీకి ఏం సంబంధం ఉండదు, వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు కడతారు. ఈ విధంగా చేసుకుంటూ పోయి ఏం చేస్తారంటే ఈ మొత్తము చేతులు ఇచ్చేసి ఉన్న స్థలాలు కానీ ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి లీజుకిస్తున్నాం అంటే వాళ్ళకు ప్రైవేట్ పరంగా చేసేసి ఆర్టీసీ వ్యవస్థనే కనుమరుగు చేసే పద్ధతిలో గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచిస్తుంది సార్. ఈ విధంగా చేయడం మూలంగా కాంట్రాక్టర్లకు తప్ప సామాన్య మానవునికి, సో అతి బీదల దాంట్లో అంతే బీదోళ్ళ చేసే ఉద్యోగస్తులు ఎవరంటే ఆర్టీసీలే సార్. జీతం తక్కువ, రిక్రూట్ అయ్యేటప్పుడు సామాన్య కుటుంబం ముందు వచ్చిన వాళ్ళే ఈ 45,000 మంది 56,000 మంది ఉంటారు సార్. దాంట్లో చాలా తక్కువ మంచిగా ఉన్న వాళ్ళు ఆర్టీసీలో చేరారు. అటువంటి వాళ్లకు ఉద్యోగ ఉపాధి కల్పించే పద్ధతిని మర్చిపోయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద బడ వ్యాపారులకు కట్టబెట్టే పద్ధతులు అవలంబిస్తున్నది మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ ఇట్లాంటి ఆలోచనలను మానుకొని ఎన్నో అనవసరపు ఈ స్కీములు పెట్టేసి గవర్నమెంట్ డబ్బులు వృధా చేసే బదులు అటువంటి వ్యవస్థను అభివృద్ధి పరంగా నడిపించి రిక్రూట్ చేసి ఈ అవుట్ సోర్సింగ్ విధానం తీసేసి కనీసం క్యాజువల్ గా రిక్రూట్ చేసినా సరే సార్, ఈ కొన్ని రోజులు చేసిన తర్వాత వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తే కనీసం ఈ కొన్ని కుటుంబాలు, పేద కుటుంబాలు బాగుపడతాయి. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎవరు కానీ ఒక ఇల్లు కట్టుకోవడానికి, భార్య పిల్లలను చూసుకోవడానికి అన్న మంచిగా ఉంటుందని ఈ ఫోర్త్ సైట్ టీవీ తరఫున ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, సలహా కూడా ఇస్తున్నాను సార్ నేను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనంతరెడ్డి గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీ సమస్యల పట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్లు మాట్లాడినది ఏదైతే ఉన్నదో తన ఆవేదనను వెలిబుచ్చుకున్నారో ఆ విషయంపై మనం ఒకసారి చూసినట్టయితే ఆర్టీసీని కాపాడుకుంటాం, ఆర్టీసీని వీలనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానన్న ప్రభుత్వం ఈరోజు వారికి సంబంధించిన ఆటోమేటిక్గా ఈరోజు దానికి మళ్లించుతూ ఆ వ్యవహారాన్ని మొత్తం డైవర్షన్ పాలిటిక్స్గా తీసుకుపోయి నియామకాలు చేస్తున్నాము అని చెప్పి అవుట్సోర్సింగ్గా
వారికి సంబంధించిన కార్మికులను నియమించడానికి ఈరోజు సర్క్యులర్ కూడా జారీ చేసింది. దాంట్లో కండక్టర్స్, డ్రైవర్స్, మెకానిక్స్ వాళ్ళను రికార్డ్, అది కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే తాత్కాలికంగా మాత్రమే, వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత ఉండదు. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు అనంతరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, క్యాజువల్స్గా తీసుకోండి, తీసుకున్న తర్వాత 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో వారు పర్మనెంట్ ఉద్యోగులుగా చేయండి అని ఒక బ్రహ్మమైన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం దానికి ఆల్రెడీ సర్క్యులర్ జారీ చేసింది. దానికి వేలాది మంది ఉద్యోగస్తులు ఆర్టీసీలో ఉద్యోగం అనగానే ఒక విషయం మన అనంతరెడ్డి గారు చెప్పినట్టుగా, మన మిత్రులు వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాల్గొన్న మిత్రులు చెప్పినట్టుగా ఆర్టీసీలో ఉద్యోగం వస్తుందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాకుండా చాలా బలహీన వర్గాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించిన వారు ప్రతి ఒక్కరు ఆశతోని ఈరోజు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. అది 18,000 రూపాయల జీతం కానివ్వండి, 23,000 రూపాయల జీతమే కానివ్వండి, దానికి దరఖాస్తు చేస్తున్నారు. కానీ ఆ ఉద్యోగస్తులు ఎంఎస్సి, డబల్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులు కూడా దాంట్లో ఉండడం మనకు గమనార్హం. ఈ విషయంపై ఆర్టీసీకి సంబంధించిన ఈరోజు నాయకులు ఏదైతే సమ్మె బాట పట్టిన తర్వాత సమ్మెను విరమించండి, ఖచ్చితంగా మేము మీ సమస్యలను పరిష్కారం చేస్తాము అని చెప్పిన ప్రభుత్వం ఖచ్చితంగా ఆ సమస్యలను పరిష్కారం చేస్తూ ఆర్టీసీని ప్రభుత్వంను విలీనం చేస్తూ వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించే దిశగా, అలాగే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు సంబంధించిన రావాల్సిన బకాయాలు, అది పిఆర్సీ కానివ్వండి, ఎస్ఆర్బీసీ కానివ్వండి, లీవ్ ఎన్కాష్మెంట్ అలౌన్స్ కానివ్వండి, ఏ విషయానిపై కూడా చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరుతూ ఈరోజు పాలు పంచుకున్నందుకు అనంతరెడ్డి గారికి, అలాగే దామోదరరావు గారికి, సమ్మిరెడ్డి గారికి, చెరుకూరి రామారావు గారికి, కాగితాల రాములు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రేపు మరొక కార్యక్రమంతో ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.